నమస్తే అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అన్నవరం అయితే ఫ్రెండ్స్తో వచ్చామని. సో ఆ వీడియో మన అకౌంట్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ముందు వీడియోని చూసి వచ్చండి. మా అన్నవరంతో పాటు ఇంకో టెంపుల్ కూడా విజిట్ చేసాం. అదేంటో మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వర్షం పడడం వల్ల దర్శనం అయితే లేట్ అయిపోయింది. సో దర్శనంకి వెళ్ళడం టైంకి ఫుడ్ అయితే క్లోజ్ అయిపోతుందని చెప్పారనమాట. సో ఫుడ్ అయితే ముందు అయితే తినేసాం. తిన్న తర్వాత దర్శనంకి అయితే వెళ్ళాం. దర్శనంకి వెళ్ళేటప్పటికి అక్కడ జనాలు ఎవరు లేరు, ఫ్రీగా జరిగిందనమాట. సో లోపల అంతా ఫ్రీగా ఆ దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. సో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే పెద్ద మండపం కనిపించింది. ఇదేంటి అని చూస్తే ఇక్కడ మ్యారేజ్ సెటప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లోపల సత్యనారాయణ వ్రతాలు అన్నీ చేస్తారు. మీరు కూడా ఒకసారైనా లైఫ్లో చేసుకున్నట్టయితే కామెంట్లో రాసేయండి. సత్యనారాయణ వ్రతం మ్యారేజ్ కాదు, మ్యారేజ్ కూడా చేసుకుంటే మంచిదంట. అక్కడ మీరు కూడా చేసుకున్నట్టయితే కామెంట్లు రాసేయండి. అన్నవరం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తుని అనే విలేజ్ లో తలుపులమ్మ అనే టెంపుల్ అయితే ఉందన్నమాట అమ్మవారు. సో అమ్మవారి ఇక్కడ స్వయంగా వెలిసారంట. ఎవ్రీడే 6 to 6 PM వరకే దర్శనం అయితే ఇస్తారంట. మేము వెళ్ళి 5 minutes తర్వాత అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ అమ్మవారి అయితే చాలా బాగా కనిపించింది. కొంచెం జనం ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు కూడా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత అందరం కారు ఎక్కిసి వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ప్రసాదాలు అన్నీ కొనుక్కున్నాం. అక్కడ నుంచి కొనుక్కొని ఇంటికైతే చెక్కేసాం అనమాట. సో వెళ్ళేదారిలో చక్కగా కాఫీ తాగినాం ఈవినింగ్ కాబట్టి. సో కాఫీ తాగిన తర్వాత అమోఘం అనే ఒక రెస్టారెంట్లో చక్కగా అందరం అమోఘంగా భోజనం అయితే చేస్తాం అనమాట. అందరూ రోటీలు అవి తిన్నాం. సో నైట్ టైం కదా ఎక్కువ తిన్నాం. సో అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో నైట్ చక్కగా భోజనం చేసిన తర్వాత మళ్ళీ కార్ అయితే తీస్తాం అనమాట. ఇంటికైతే రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి. సో ఇంటికి వచ్చేసరికి 3 అలా అయిపోయింది. అందరినీ ఎవరింటి దగ్గర డ్రాప్ చేస్తాం అనమాట. ప్రసాదాలు ఎవరికి ఇస్తాం. సో నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే కార్ అనేది కూడా ఆ టైం కూడా ఇచ్చాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉందంట వాళ్ళకి. సో ఇంటికి వచ్చేసరికి 3:30 అలాగ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయామా. డే అంతా జర్నీ చేసుకునే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి. ఉంటామా. బాయ్.